హల్లెలూయా. ఏప్రిల్ మంత్ ప్రామిస్ మీకు చెప్పాలని ఆశపడుతున్నానండి. ఏప్రిల్ మాసము మీరు ప్రారంభించేటువంటి పనులలో జయాన్ని చూడబోతున్నారు. కొన్నిసార్లు మనము ప్రోత్సాహాన్ని కోరుకుంటాం. ఎవరైనా మనల్ని ఎంకరేజ్ చేయాలి, ఎవరైనా మనకు చేయూతనివ్వాలి అని ఆశపడుతూ ఉంటాం. అయితే చాలా మంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే, ఒక వ్యక్తికి చేయూతనివ్వకపోగా, ఒక వ్యక్తిని ప్రోత్సహించకపోగా ఆ వ్యక్తిని గురించి ఎంతగానో డిస్కరేజ్ చేస్తారు. నువ్వు ఇది చేయలేవు, నీ వల్ల ఇది జరగదు, మరొకసారి చూద్దుగానిలే, ఇంకొంతకాలము సమయం గడిచిన తర్వాత ఈ యొక్క పనిని ప్రారంభించదు గానిలే. ఇప్పుడున్నటువంటి ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో నువ్వు చేసేటువంటి పని ఏ మాత్రం సరిపోతుంది, దీనికి ఇంకా సామర్థ్యం కావాలి అని చెప్పి చాలా మంది వెనక్కి లాగుతూ ఉంటారు. ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనము వెనక్కి లాగుతామో అతనిలో ఉన్నటువంటి సామర్థ్యం ఏంటో అతను మర్చిపోయేలాగా చేస్తున్నాము అని అర్థం అండి. అయితే మనుష్యుడు పై రూపాన్ని చూస్తాడు, అంటే మీ యొక్క పర్సనాలిటీని చూడొచ్చు, మీ చదువుని చూడొచ్చు, కానీ మీ అంతరంగంలో మీరు ఎలాంటి పిలుపుని కలిగి ఉన్నారో మనుషులకి అర్థం కాదు. అయితే ప్రభువు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఆయనకి తెలుసు మీ సామర్థ్యం ఏంటో. బైబిల్ గ్రంథంలో ఆసా అనే ఒక రాజు ఉన్నాడు. ఆయన ఒకానొక సమయం వచ్చినప్పుడు చాలా బలహీనుడిగా మారాడు. తన చుట్టూ ఉన్నటువంటి శత్రువులను చూసుకొని, తన మీదకు వస్తున్నటువంటి యుద్ధాలను చూసుకొని ఆయన భయపడుతున్నటువంటి సమయంలో ప్రభువు ఒక ప్రవక్తను పంపించి ఆయనను ధైర్యపరుస్తాడు. బలహీనులు కాక ధైర్యము వహించండి, యెహోవా మీ యొక్క కార్యమును సఫలము చేయును. ఎప్పుడైతే ఈ మాట ఆసా వింటాడో తాను ధైర్యము తెచ్చుకొని అనేకమైనటువంటి శత్రు రాజులను ఆయన ఓడించి కొల్ల సొమ్మును పట్టుకున్నాడంట. పడిపోయినటువంటి దేవుని బలిపీఠాలను తిరిగి మరలా కట్టాడట. తన యొక్క రాజ్యంలో 38 సంవత్సరాల పాటు యుద్ధమే లేకుండా నెమ్మది కలిగినటువంటి సంవత్సరములను తన ప్రజలు పొందుకునే విధంగా ప్రభు వారి జీవితంలో అద్భుతాలు చేశారు. ఒక చిన్న ప్రేరేపించబడినటువంటి మాట, ఒక చిన్న ప్రోత్సాహము, ఒక చిన్న ఎంకరేజ్మెంట్ ఒక రాజ్యాన్ని, ఒక దేశాన్ని నెమ్మది కలిగినటువంటి పరిస్థితులలో నడిపించింది. ఈరోజు మీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల మాటలు విని మీరు డిస్కరేజ్ అవుతున్నారేమో, మీరు చెయ్యాల్సిన పని మీరు చేయకుండా ఆగిపోతున్నారేమో. అయితే ప్రభు ఈరోజు నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు బలహీనుడవు కాకుండా, నువ్వు బలహీనురాలు కాకుండా ధైర్యము వహించు, యెహోవా నీ కార్యములలో సఫలతను ఇస్తారు. నీతిమంతుడు ఏది చేసినను అతడు తప్పక ఫలిస్తాడు. ఆమేన్. ప్రామిస్ మెసేజ్ ఈరోజు